ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు జగన్. సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అనూహ్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 నుంచి 10 నిమిషాలు కూడా ఉండనటువంటి పరిస్థితి. సరిగ్గా చెప్పాలంటే ఒక 10 నిమిషాల పాటు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. అయితే అనర్హత వేటు తప్పించుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చినా రేపు సంతకం పెట్టి చేతి ఉండడు, వెళ్ళిపోతాడు నా అభిప్రాయం. ఏమయ్యా సిగ్గు శరం ఉన్నాడు ఎవడైనా ప్రతిపక్షం జనం ఇస్తే అవుతాడు ప్రతిపక్షం. స్పీకరు డిప్యూటీ స్పీకరు నీ సభ్యత్వం రద్దు చేస్తున్నారనే భయపడి వస్తున్నాడు. అందులో జనం మీద ప్రేమ కాదు, ఇంకొకటి మీద ప్రేమ అనేది వాడికి అసలు ప్రేమే ఉండదు. వాడి అవసరం తప్పితే ఇంకొకటి ప్రేమ ఉండదు. మీ నాన్నగారు చేసిందంటూ ఎన్నో వంతు ఏమన్నా అంత చేశావా? ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు, నువ్వు ఎంత పాడు చేశావు. అతను పాలిటిక్స్గా పనికి రాడు. అనర్హత వేటు వస్తుందని చెప్పి వస్తున్నాడే తప్పితే మళ్ళీ పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేస్తారో లేదో, మళ్ళీ ఓడిపోతే చండాలంగా ఉండిద్దని రేపు అసెంబ్లీకి వచ్చి ఊరకు అట్లా టిక్ పెట్టించుకుంటున్నాడేమో అనేది అభిప్రాయం అందరూ. అసెంబ్లీకి వచ్చి సూపర్ 6 పైన ప్రశ్నిస్తాను, పథకాల పైన ప్రశ్నిస్తాను. చచ్చాడా ఒకళ్ళు అడిగారని స్వామి అని చెప్పలేడు. మళ్ళీ ముందు రద్దు చేస్తున్నాడు. ఏం చేశాడా? ఏం లేదుగా, అన్ని వేస్ట్ ముచ్చట్లో. సేవ్ హిజ్ పోస్ట్ వాడు ఒకటే, అది ఎమ్మెల్యే కాపాడుకోవటం కోసం వస్తున్నాడు తప్ప వేరేగా ఏం చేయడు. కాసేపు ఉంటాడు, వాకౌట్ అని చేసి వెళ్ళిపోతాడు అంతే. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు వినిపించినటువంటి మాట. అయితే భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనుమతి లేకుండా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి 60 రోజుల్లో హాజరు కాకపోతే స్పీకర్కి తనను అనర్హత వేటు వేసేటువంటి అధికారం స్పీకర్కి ఉంది అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తన పదవి ఎక్కడ పోతుందో అన్న భయంతో అసెంబ్లీకి రాబోతున్నాడు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం వెనుక ప్రధాన కారణం ప్రజా సమస్యల, తన పదవి పోతుందన్న భయమా? అసలు ప్రజల అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో 2 రోజులు అసెంబ్లీ జరగబోతా ఉంది కదా, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఈసారి నేను అని చెప్పి వైసీపీ వర్గాల్లో నుంచి వస్తున్నటువంటి మాటలు. అంటే కేవలం ఇది స్పీకర్ లెటర్ పంపించాడు, హెచ్చరిక జారీ చేశాడు కాబట్టి వస్తున్నాడు అని చెప్పి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్లకుండా పదవి పోద్దన్న భయంతో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసినంత వరకు ఈయన సూపర్ 6 గురించి అడుగుతున్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 2000 పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు వచ్చి రావటంతో 1000 రూపాయలు పెంచాడు. అర్థమైంది కదా తారతమ్యం. ఈయన చేయగలిగేది లేదేమని, చేయగలిగిన వాడు సత్తా ఉన్నవాడు చేస్తాడు. రెండోది, అసెంబ్లీకి నువ్వు నేను వస్తానన్నావు, అసలు నిన్ను ఎవడన్నా రావద్దన్నాడా? అసలు నీకు 11 ఇచ్చారు, పోరాడాలా ప్రజల కోసం. నువ్వు పోలవరం చేయలేకపోయావు, రాజధాని చేయలేకపోయావు, పారమట్టి లేకపోయావు, అయినా నీకు అవకాశం కల్పించారు నిన్ను. కనీసం నీ రాయలసీమ ఏరియాకైనా నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలని ఎప్పుడన్నా పోరాడావా? ఏమన్నా నీళ్ల కోసం కొట్టకలాడావా? మీ నాన్నగారి కాడి నుంచి నువ్వు వచ్చిన కాడి నుంచి ఏమన్నా సొక్క నీళ్ళు ఇచ్చావు వాళ్ళకి? అది లేదు. అసెంబ్లీకి నేను ఎవరు వద్దనరు. కానీ ఒకటి మటుకు తెలుసున్నా, నువ్వు ఒకవేళ డబ్బు సంపాదించి ఉండొచ్చు, కోట్లని వెనకుండొచ్చు. భారతదేశంలో కోటీశ్వరులు 1,50 మంది ఉంటారు. అయినంత మాత్రాన రాజకీయాలను రాణిస్తావని అనుకోబాక. నువ్వు రాజకీయాలకు పనికిరావని అందరికి తెలిసిపోయింది. రాజకీయాలకి నీకు సున్నా అని తెలిసిపోయింది. ఎందుకంటే ప్రజల ఉపకారం అనేది నీకు తెలియదు. కాకపోతే ఏం చేస్తున్నావో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు చేసిన పని ఏంది? ఎడ చేశావు? అదేది బ్రాంతి ఎడ చేశావు? కరెంట్ ఎడ చేశావు? గంజా ఏంది? అసలు మన వృత్తి ఏంది? మన వ్యవసాయ దేశం, మన వ్యవసాయ రాష్ట్రం. మన రాష్ట్రంలో వ్యవసాయం డెవలప్ అయితే అందరూ బతుకుతారు. సాగర్లో నీళ్ళుంచావా? పొలిసంతలో నీళ్ళుంచావా? పోలవరం ఏమైనా నిర్మించడానికి ప్రయత్నం చేశావా? తెచ్చిన డబ్బులు మొత్తం నొక్కాను అన్నావు. ఏమి నొక్కావు? దేనికి ఉపయోగం చెప్పండి. నా బట్టోడు ధర్మం అడుగుతున్నావు. నువ్వు ఏమైనా నీకు కొద్దిగా మీ నాన్నగారు చేసిందంటూ ఎన్నో వంతు ఏమన్నా అంత చేశావా? ఆయన ఎలా చేసుకున్నాడు? ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు? నువ్వు ఎంత పాడు చేశావు? అందువల్ల నీకు రాజకీయంగా వేస్ట్. నువ్వు రావటం, ఎవరన్నా ప్రత్యామ్నాయం రావటం బెటర్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి అసలే కాదా? మీ నాన్న బ్రహ్మాండంగా చేశాడు, నువ్వు వచ్చావు, పలానా ఆయన కొడుకుని పేరుండి నీకేశారు. అసెంబ్లీలో వచ్చి గర్జించవా దమ్ముంటే ఏందా అటు చెబుతావు? నాకు 10 పచ్చం ఇచ్చే 10 పచ్చం ఏంది? ఒకటిచ్చేది ఏంది? నీకు ఒకటిచ్చేది ఏందా? నీ బలమే నీకు. నువ్వు అది శాతగా నాకు అది ఇయ్యాలా ఇది ఇయ్యాలా. అప్పుడు కనుక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పట్ల కట్టుకొని చెట్టులు నరుకోవడం, అవన్నీ మూసేయటం, 1000 మంది పోలీసులు. అసలు నీ జోలికి ఎవడన్నా వచ్చే ఉండా? అసలు నేను ఒక మాట అనేవాడు ఉండా? నువ్వు కావాలని నీ అసమర్థతని నువ్వే బయట పెట్టుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు కాదు, నీ పార్టీ ఉండొచ్చు, నేను కాదంటలేదు, తప్పేం కాదు.
కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా పనికిరావు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్, యు ఆర్ ఓన్లీ మనీ లాండరింగ్. అంతే, అది చేయగలవు, దానికి ఉపయోగపడతావు, రాష్ట్రానికి ఉపయోగపడవు, ప్రజలకు ఉపయోగపడవు అని నా అభిప్రాయం చెప్తున్నాను. అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వస్తానన్నాడు. ఇప్పుడు దాని దారి మార్చుకొని అసెంబ్లీకి వస్తాను, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిన పథకాల గురించి చెప్తాను, సూపర్ 6 గురించి మాట్లాడతాను అన్నాడు. ఏంటి ఎట్లా ఉండదంట జగన్? ఏమీ చెప్పడు, నీకు ఏమీ చెప్పడు. ఆయన వచ్చి కాసేపు కూర్చొని ఆ గవర్నర్ అడ్రస్ అయిపోయిన తర్వాత సేవ్ హిజ్ పోస్ట్ వాడు ఒకటే, అది ఎమ్మెల్యే కాపాడుకోవటం కోసం వస్తున్నాడు తప్ప వేరేగా ఏం చేయడు. కాసేపు ఉంటాడు, వాకౌట్ అని చేసి వెళ్ళిపోతాడు అంతే. కాసేపు ఉంటాడు, ఆ గవర్నర్ అడ్రస్ అయిపోయిన తర్వాత తూనా పడ్డు వాళ్ళంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకేంటి ఏముండదు, ఏం చేయడు. అతను భయం పట్టుకొని 10 మంది ఎమ్మెల్యేలని ఒకవేళ కనుక డిస్క్వాలిఫై చేసేటంటే మళ్ళీ తిరిగి ఎన్నిక కాలేము. అసలు అప్పుడు అటర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. అందుకని చెప్పని ఇప్పుడు టు సేవ్ హిస్ ఫేస్ వాడు వస్తున్నాడు అంతే. దీన్ని కాపాడుకోవడం కోసం వస్తున్నాడు కానీ ప్రజల కోసం కాదు. అసలు ప్రజల కోసం వచ్చేవాడు ఏంటంటే నేను ప్రతిపక్షంలో ఉంటేనే, లీడర్గా ఇస్తేనే ఉంటాను, ప్రతిపక్ష పాత్ర వస్తేనే చేస్తాను, చంద్రబాబు నాయుడుకి ఎంత టైం ఇచ్చారు, నాకు అంత టైం ఇవ్వాలా అనేటువంటి కోరికలు ఎవరు కోరడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి పోరాడాల్సింది పోయి అసెంబ్లీకి వెళ్ళి లేదా ప్రజల గురించి అడగాల్సింది పోయి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా హెచ్చరించారు, మీరు కనుక 60 రోజుల లోపల కనుక మీరు రాకపోయేటట్టయితే సర్టన్లీ ఐ విల్ డిస్క్వాలిఫై ఆల్ ది పీపుల్ హూ ఆర్ నాట్ అటెండెడ్ ఫర్ ద లాస్ట్ 60 days అని చెప్పారు కనుక వాళ్ళ పోస్టును కాపాడుకోవడం కోసం కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. మళ్ళీ రారే కదా, మళ్ళీ 60 రోజులకో 120 రోజులకో వస్తారు. అసలు మీకు ఏమి లేదు, ఏమి చేయగలిగింది కూడా. మరి నిజంగా అంటే జగన్కి అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు, లేదంటే అక్కడికి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు పర్మిషన్ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు జగన్? పర్మిషన్ రాలేనన్న అన్నప్పుడు కూడా రాలేనని ఏమి అప్లై చేయాలి కదా. నువ్వు నేను ఇదిగో ఈ కండిషన్స్ లో లేకపోతే నేను హాస్పిటల్ అడ్మిట్ అయినాను, నేను దీనివల్ల సఫర్ అవుతున్నాను అందుకని చెప్పి ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ది సెషన్స్ అని చెప్పలేదు. అతనికి అవన్నీ కాదు, అతనికి ఏంటంటే అది ఒక పిచ్చి వ్యామోహంలో పడి నాకు ఇయ్యాలంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వబట్టి ఈయనెవరు, స్పీకర్ ఎవరు, చంద్రబాబు ఎవరు ఇవ్వటారు. ఇవ్వాల్సింది ప్రజలు. నీకు 18 సీట్లు ఇచ్చేటట్టయితే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ప్రజలు ఇవ్వలేదు, దానికి ఎవడేం చేయలేడు, స్పీకర్ ఏం చేయలేడు, చంద్రబాబు ఏం చేయలేదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు అంతే. గత 5 సంవత్సరాలు మనం చూసి అసెంబ్లీ సెషన్స్ ఎలా నడిచాయో ఇప్పుడు అలా ఉంటే ప్రజలు తార్కాణమే. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది ప్రజలు 2024లో తీర్పే. ఆ తీర్పే ప్రజలకు ఏం జరిగిందనేది తేలిపోయింది అంతే. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు అసెంబ్లీలో నెలకొంటాయా? లేవు, రావు. ఎందుకంటే ఒకసారి రుచి చూశారు కదా, ఎవడు ఆ సాహసం చేయలేడు. చంద్రబాబు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయలేడు. చంద్రబాబు నైజం కూడా కాదనుకోని అట్లా చేయలేడు. చేస్తే ఎవరైనా కనపడుతుంది కదా. 2 రోజుల నుంచి అసెంబ్లీ జరగబోతోంది కదా, ఈ అసెంబ్లీకి జగన్ రావడానికి సిద్ధమయ్యాడు అని చెప్పి వార్తలు. గతంలో ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడే చూసాం, ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు కదా. ఏంటి ఈసారి ఎలా ఉందనుకోవచ్చు? ఏం లేదు, రేపు రాకపోతే డిశ్చార్జ్ అయిపోద్ది. రేపు అసెంబ్లీకి కూడా స్కూల్ లేకుండా ఉంటాయి అని దడిచి రావటమే గాని వచ్చినా రేపు సంతకం పెట్టి చేతిలో ఉండడు, వెళ్ళిపోతాడని నా అభిప్రాయం. అంతేగాని జనాన్ని రెచ్చగొట్టి గోల్ చేసి మిరగాయలు గోల్ చేసినట్టు ఫస్ట్ ఫోన్ పడుతుందే గానీ క్యాండిడేట్ కాబట్టి మనసు నికరం లేదు. ఆయన ఎప్పుడు అటు పోయి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ చూపించుకుంటే మంచిది. జగన్ అసలు అసెంబ్లీకి రాకూడదు అని అనుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ రావటం వెనక కేవలం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లెటర్లు పంపించడం, రాకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు అని చెప్పి చెప్పడం, అంటే ఇది కేవలం అంటే ప్రజా సమస్యల కోసమా లేదంటే పదవి పోతున్న భయంతో? పదవి పోద్దానే, ఎందుకంటే రేపు అసెంబ్లీకి కూడా పోటీ చేయడానికి హక్కు కోల్పోతాడని ఉండే జీవో ఏదో చెప్తున్నారట్టుంది. ఆ జీవోలో 60 రోజులు రాకపోతే ఇక అసెంబ్లీకి ఇప్పుడు కాదు మళ్ళీ పోటీ చేయడానికి కూడా అనారుడు కావటంలో బ్యాచ్ అందరూ వచ్చి ఒకసారి సంతకాలు పెట్టుకొని బయటకి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొన్నాళ్ళు ఉపయోగపడిద్ది అని ఆలోచన మీద రావటమే కానీ ఆయన ఇష్టపూర్వకంగా వచ్చేది కాదు. వచ్చి ఏదో చెడగొట్టి చేయటానికే కానీ వచ్చినా జనానికి మంచి చేద్దామని ఆలోచన ఆయన పుట్టకలోనే లేదు. అంటే వచ్చి కూడా కనీసం అంటే ఒక గంట ఉండిపోతాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ గంట కోసం ఎందుకు రావడం ఆయన అసెంబ్లీ? అసెంబ్లీ గంట రేపు నెక్స్ట్ లో మళ్ళీ ఏదైనా పోటీ చేయాలంటే ఆ కోర్టు ద్వారా రాలేదు కాబట్టి అనార్హుడు అవుతాడనే ఉద్దేశం మీద ఆ గంట వచ్చి సంతకం పెట్టిపోవడానికి రావటం. లేకపోతే ఇప్పుడు సంతకం పెట్టాడు అనుకోండి మళ్ళీ జాబ్ లో బారీ రావడానికి అవకాశం ఉండిద్ది కదా, దానికోసమే కానీ లేకపోతే ఏదేది లేదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల పైన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా కేవలం పదవి పోతున్న భయంతోనే అసెంబ్లీకి వెళ్తే ఎలా చూడొచ్చు దాన్ని? అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయన నియోజకవర్గానికి ఆయన బాడు ఎప్పుడు దాకా పట్టలు కట్టుకొని తిరిగాడు. ఇవాళ ఏదో రౌడీ ముక్కలను పెట్టుకొని మిరగాయలాట్లో వాళ్ళు 100 రూపాయలు కట్టించాడు. ఇచ్చే వాళ్ళు పెట్టుకొని సీఎం అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా జరగకపోతేనే నేను సీఎం అంటే ఎట్ట కుదిరిద్ది? వాళ్ళ చేత అనిపించుకున్నాడు. అంతేగాని ఈ తూకొస్తే ఆయన సీటు ఆయన గెలవడమే చాలా కష్టం. అసలు జగన్ అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి? అసెంబ్లీకి వెళ్తేనా ఉండదు, ఆడ పోయినా రేపు గెలిపాతిగా దాదాపు ఏం ఉండదు.
నోరు ఎత్తడానికి అవకాశాలు ఉండవు. ఆయన కోరిన కోరికలు ఎక్కువ ఆయనకి. ఆయన ఏమంటాడు, నాకు పచ్చి హోదా ఇవ్వాలి, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడని చెప్పి నాకు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. అవి కుదరవు. వాడి ఉన్న దెబ్బకి పారిపోవాల్సిందే కానీ చాలా నిలబడలేరు. అదేమంటే ఒకటే బయటకు వెళ్ళిపోతారు. అసలు ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడు. దొంగ పొడుగు తప్పితే పొగులు నిద్రపోతాడు, రైతులు దొంగతనం చేస్తాడు. అట్నే ఈయన ఎప్పుడు శవం దొరికిద్దా, ఎప్పుడేం దొరికిద్దా ఇస్తుంటే చూసుకుంటా ఉంటాడు. కానీ మంచి పనికి ఆయనకి అర్హత లేదు. ఆయనకి జన్మలోనే లేదు. అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు అనుకోవచ్చు. అసలు మాట్లాడు ఏ కాడికి చంద్రబాబులో ఎవరిలో ఎత్తిపోవటానికి వస్తాడు. వాడు వాకట్ అంటారు, వీళ్ళే వాకట్ చేసుకొని వస్తారు. వాడు అయిపోయి వీళ్ళే వాకట్ చేసుకొని వస్తారు. జగన్ అసెంబ్లీకి వస్తాను అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు, రాబోతున్నాడు అని చెప్పి ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అన్న జగన్ ఎందుకు తన దారి మార్చు? ఏమయ్యా సిగ్గు శరం ఉన్నాడు ఎవడైనా ప్రతిపక్షం. జనం ఇస్తే అవుతాడు ప్రతిపక్షం. స్పీకరు డిప్యూటీ స్పీకరు నీ సభ్యత్వం రద్దు చేస్తున్నారనే భయపడి వస్తున్నాడు. అందులో జనం మీద ప్రేమ కాదు, ఇంకొకటి మీద ప్రేమ అనేది వాడికి అసలు ప్రేమే ఉండదు. వాడు అవసరం తప్పితే ఇంకొకటి ప్రేమ ఉండదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల తరపున పోరాటానికి అసెంబ్లీకి ఎప్పుడన్నా పోరాడాడే? ఇవాళ కొత్తగా పోరాడేది జనం. ఎప్పుడన్నా ప్రజా సమస్యల గురించి పోరాడితే ఇవాళ కొత్తగా పోరాడతాడు. అసలు ఉంటేగా ఎప్పుడన్నా జనాన్ని ఎట్ట లోపలేయాలా ఏందో తప్పితే జనం సమస్యల గురించి పోరాడేది ఏడుంది? రేపు అసెంబ్లీకి వచ్చి నేను సూపర్ 6 గురించి ప్రశ్నిస్తాను, పథకాల గురించి ప్రశ్నిస్తాను. ఎన్ని పథకాలు ఆయన ఏం చేశాడో ముందు చెప్పమనండి. సర్వనాశనం చేసి ఆయన ఏం చేస్తాడు? ఇలా పనండి వచ్చి రానియండి, వచ్చి ఏం అడుగుతాడో. గంటే ఉంటానని చెప్పి వార్తలు ఏం లేదు. ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చెప్పారు కాబట్టి వస్తున్నాడు. లేకపోతే జనం మీద ప్రేమ కాదు, జనం సమస్యలు కాదు. నీ సభ్యత్వం రద్దు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆడ పోటీ చేస్తే గెలవడు, అందుకు వస్తున్నాడు. ఇక అందుట ఏం లేదు. బాబాయ్ రేపు అసెంబ్లీకి జగన్ వస్తున్నాను అని చెప్తున్నాడు. ఏంటి ఎట్లా ఉండదు అంటావు జగన్ వస్తే? ఏముండదు, వాడి బంధం ఉండదు. ఏముండదు ఇంకా వాడి బంధం. వాడు ఏం చేయగలుగుతాడు? ఇంకా ఏముంది, ఏం చేశాడు? 5 ఏళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి నాకు. ఇవన్నీ ఉట్టి మాటలు. ఏదో వీళ్ళని కొట్టేస్తానికి వస్తా ఉంటాడు. అంటే అసెంబ్లీకి వచ్చి సూపర్ 6 పైన ప్రశ్నిస్తాను, పథకాల పైన ప్రశ్నిస్తాను. చచ్చాడా? ఒకళ్ళు అడిగారంటే సోమని అని చెప్పలేడు. మళ్ళీ ముందు వచ్చేస్తాడు. ఏం చేశాడు? ఏం చేశాడా? ఏం లేదుగా, అన్ని వేస్ట్ ముచ్చట్లో. జగన్ మొన్న చూసాం ప్రమాణ స్వీకారం అప్పుడు ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు కదా. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ఉంటాడు. తన పదవి పోతుందన్న భయంతో రాబోతున్నాడు. అంతేగా వస్తున్నాడు. అసలు చేస్తారో మళ్ళీ ఊళ్ళో ఒత్తిడి వచ్చిద్దాడా అని అందుకు వస్తున్నాడు. అంతేగాని ఆయన నిలబడ్డు ఏ ప్రశ్నలు వేయలేడు, వేస్తే నిలబడలేడు. అది కరెక్టేనా? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజల గురించో లేదంటే ప్రజల సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన వ్యక్తి తన పదవి పోతుందని చెప్పి అసెంబ్లీకి వెళ్ళడం కరెక్టేనా? అయితే ఎవరు చేస్తాడు? ఇప్పుడు రఘురామరాజు తీసేస్తా అంటున్నాడు. 60 రోజులు గడిచిపోతే తీసేస్తా అంటున్నాడు. అసెంబ్లీ జరిగితే ఇంతనే ఉంటాను నేను పొద్దులు వార్తలు. అది చూస్తానే ఉంటా, సాక్షి చూస్తా ఉంటా, ఏదో డబ్బా కొడతా ఉంటారు. ఇది చూస్తానే ఉంటా. ఈ 3 ఛానల్ చూస్తా. ఏకపోతే నాకు 24 గంటలు అదే పని వార్తలే. అసలు పర్మిషన్ తీసుకొని ఉంటే అసలు ఇలాంటి వార్తలు వచ్చాయి కదా. ఖచ్చితంగా నేను అసెంబ్లీకి రాలేనని చెప్పి స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఇట్లా ఎగ్రామం పెట్టి ఎంతవరకు కరెక్ట్? పర్మిషన్ తీసుకోవచ్చు కదా ఆయన. ఇవాళ పర్మిషన్ ఇంకెత్తారు. ఆయన రాని ముందు సవాళ్ళు చేస్తుంటే ఇవాళ ఇయ్యరు కదా. అదే ఇబ్బంది వస్తే వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, తప్పలేదు. నీకేం ఇవ్వచ్చు, నాకేం ఇవ్వచ్చు. ప్రయత్నం కూడా జరగలేదు కదా. ప్రయత్నం కాదు, వాడంతా దొంగ విషయాలు అయితే ఇంకా చేస్తాడు. మరి ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గానీ, లోకేష్ గానీ, భువనేశ్వర్ గానీ గురించి గానీ ఏ విధంగా విమర్శలు జరిగినాయి చదువుతుంటే నవ్వుతా ఉంటాడు. ఇక నవ్వు. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు మళ్ళీ వస్తాయంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ చూసి వీళ్ళందరూ నవ్వుతారు. అదే జరిగేది రేపు. అంటే వాళ్ళు తిట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ మాటలు అడుగుతుంటే వాడు సమాధానం చెప్పలేడు. నవ్వుతూ ఉంటారు. వీళ్ళే నవ్వుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్, టీడీపీ బ్యాచ్, బీజేపీ పార్టీ ఎవరో నవ్వుతూ ఉంటారు అడిగే పేషెంట్లకి. దీంతో పాటు ఇంకొక వార్త కూడా వస్తుంది. కేవలం గంట మాత్రమే ఉంటాడు అసెంబ్లీలో. ఉండొచ్చు, గంట కాదు అరగంట ఉండొచ్చు. ఎవరు చెప్పగలుగుతాడు? గంటే ఉండాల్సిన అవసరం వాడు 5 గంటలు సెండ్ చేయొచ్చు. ఉంటే మరి ఆ సెండ్ చేసే ఓపిక ఆయన ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయనకి అవకాశం వీళ్ళు ఏదో ఒకటి గెలుపుతాడో, గెలిగితే వీళ్ళు చుట్టూ తోలుకొని ఏదో మాట్లాడుతుంటారు. కాబట్టి నిలవలేడు. ఏదో ఒకటి ఏదో వాగుతుంటాడు. 45 మంది 1-2 లక్షల పైన జీతాలు ఇచ్చి ఆధారాన్ని పాటిస్తూ అవసరం? ఆర్థిక పరిస్థితుల్లో 500 కోట్లు ఆడబెడతాం అవసరం? ఏం పనులు ఈ పనులు? అదేమంటే నా కోసం కాదు, రాష్ట్రం కోసం చదువుతున్నాడు. అది రాష్ట్రం కోసం అది కాదు కదా. మరి వాడు గెలిస్తే దీనికి దాంట్లో కూర్చునేవాడు. నా కూతురు కోటి, అల్లు కోటి, అది ఆడు కోటి, ఇటు కోటి గెలలేదు కాబట్టి తీసేశారు. ఇంకో 2 రోజులు అసెంబ్లీ జరగబోతుంది కదా. అసెంబ్లీకి జగన్ నేను వస్తున్నాను అని చెప్పి వచ్చినటువంటి వార్తలు ఏంటి? జగన్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది? రావాలి. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి, జనం గెలిపించారు కాబట్టి కంపల్సరీ సమస్యలు, రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయో తీసుకొచ్చి ఒక పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ వచ్చి అతను బాధ్యత నెరవేర్చాలి. ఆయన అసెంబ్లీకి వస్తానన్న నిర్ణయం కేవలం స్పీకర్ లెటర్ ఇచ్చాడు, 60 రోజులు పర్మిషన్ లేకపోతే పదవి తీసేస్తారన్న భయంతోనే వస్తున్నాడు అని చెప్పి వార్తలు. ప్రజా సమస్యలు కాకుండా పదవి పోతున్న భయంతో రావడం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ రావడం అట్లానే అనిపిస్తుంది. ఏది పదవి పోయిద్ది, నేను ఇక మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవలేను అనే స్టేజ్ లో వస్తున్నాడే అనిపిస్తుంది చూస్తుంటే. అది కూడా వచ్చి 1 గంట మాత్రమే ఉంటానని కూడా వార్తలు. కరెక్టేనా అసలు? అట్లా
కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి ఆ పులివెందుల సమస్యలు ఏమైనా ఉన్నాయా తీసుకొచ్చి ఆ ప్రజలకి న్యాయం చేయాలి. రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసే బదులు అక్కడ ఉండి ప్రజల సమస్యల్ని చర్చించాలి. అతని బాధ్యత అది. ఒక పార్టీ నాయకుడిగా మెయిన్ అతని బాధ్యత అది. అతని బాధ్యత అతను నెరవేర్చాలి. అంటే వీటితో పాటుగానే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీ వాళ్ళు కానీ అసెంబ్లీకి వచ్చి సూపర్ 6 గురించి ప్రశ్నిస్తాడు, పథకాల గురించి ప్రశ్నిస్తాడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే స్థాయిలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా? 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు అతను. ఏం ప్రశ్నిస్తాడు అతను వచ్చి? అతను తెలీదా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో? చంద్రబాబు నాయుడు గారు అంటే మొన్న ఎక్కాడు 6 నెలల క్రితం. అతను 5 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి అతనికి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే అక్కడ ఏమి లేదు, లోటు బడ్జెట్, వడ్డీలు కట్టాలా తెచ్చినాటికి లేదు, ఇక్కడ ఏం లేదు కదా, ఆదాయం లేదు, ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు చంద్రబాబు గారు తన యొక్క అనుభవంతో జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒకే నైట్ లో అన్ని జరగాలంటే ఏది జరగదు. చిన్నగా 5 years టైం ఇచ్చారు కాబట్టి ఆ 5 years లో జరుగుద్ది. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకూడదు అనుకున్నప్పుడు, రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సింది స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మరి అసలు ఆ పర్మిషన్ కూడా తీసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? మీరు ఫస్ట్ లో అడిగారు, రేపు ఎమ్మెల్యేగా అనర్హత వేటు వస్తుందని చెప్పి వస్తున్నాడే తప్పితే మళ్ళీ పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేస్తారో లేదో అని మళ్ళీ ఓడిపోతే చండాలంగా ఉండిద్దని రేపు అసెంబ్లీకి వచ్చి ఊరకు అట్లా టిక్ పెట్టించుకుంటున్నాడేమో అనేది అభిప్రాయం అందరిది. అంతేగాని అతను ప్రజా సమస్యల కోసం రావట్లేదు, దేనికోసం రావట్లేదని నా అభిప్రాయం. అంటే వచ్చిన వ్యక్తి కూడా కేవలం 1 గంట మాత్రమే ఉండి మీరు అన్నట్లుగానే నిజంగా ప్రజా సమస్యలు చర్చించాలనుకుంటే అసెంబ్లీ జరిగినప్పుడల్లా రావాలి, వచ్చి ప్రజల యొక్క సమస్యలని అక్కడ చెప్పాలి, చెప్పి ప్రభుత్వం నుంచి తగిన సమస్యలకి జవాబులు చెప్పే విధంగా అతను చేయాలి. చేయట్లేదు కదా. మరి 1 గంట వచ్చి కూర్చొని వెళ్ళిపోతాడు అనుకుంటే నాకు అనర్హత పడిద్ది, ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోయిద్ది అనేది అని అనుకోవచ్చు. గత 5 సంవత్సరాల అసెంబ్లీని మనం చూసాం. అంటే ఏ విధంగా అసెంబ్లీలో జరిగిన గొడవలు కానీ మాటలు యుద్ధాలు చూసాం కదా. ఈసారి జగన్మోహన్ రెడ్డి వెళ్తే అలాంటి పరిస్థితులు వస్తాయా? కాకపోతే అందరం ఎదురు చూసేది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అని పిలవాలని అందరి కోరిక, నా ఒక్కడి కోరిక కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి కోరిక. అది ఎదురు చూస్తున్నాం. గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన, భువనేశ్వర్ గారి పైన ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఆ పరిస్థితులు లేదంటే ఆ మాటలు ఇప్పుడున్న ఎమ్మెల్యేల ద్వారా కానీ ఇప్పుడున్న మంత్రుల ద్వారా వస్తాయా? అసలు అది కరెక్ట్ కాదండి. ఏమన్నా ఉంటే సమస్యలు మీరు చర్చించుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో ఏం చేస్తారు, ఎవరు ఏ పార్టీ చేసినా కూడా అది తప్పే. ప్రజల సమస్యలు చర్చించుకోవడానికి అసెంబ్లీ ఉంది తప్పితే ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని అది ఇదంటానికి అసెంబ్లీ లేదు. బాబా గారు, రేపు అసెంబ్లీకి జగన్ నేను వస్తున్నాను అని చెప్పి వస్తున్నటువంటి కొన్ని వార్తలు, ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పందా మార్చుకున్నాడు? మామూలుగా ఒక్క పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్న వాళ్ళైనా సరే అటెండ్ అయ్యారు గతంలో. ఏంలాగా నాకు అన్ని ఇంతమంది ఇస్తేనే ఎమ్మెల్యే సీట్కి అసెంబ్లీ హాల్కి వస్తాననేది రాంగ్. అది ఈ ఓన్లీ అతను పాలిటిక్స్ గా పనికి రాడు. అతని ఇంటి చుట్టూ ఇనప కట్టడాలు కట్టుకొని జీవించాడు. పొలిటికల్ గా మట్టికి అతను పనికిరాడు. ఈజ్ ఎ ఫైనాన్షియల్ క్రిమినల్. స్పీకర్ హెచ్చరిక జారీ చేశాడు. 60 రోజులు కనుక స్పీకర్ పర్మిషన్ లేకుండా అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా ఆ పదవిని రద్దు చేసే హక్కు స్పీకర్ ఉంది కాబట్టి ఆ హెచ్చరిక జారీ చేశాడు. కేవలం పదవి పోతుందన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గుర్తింపు, తనకి గుర్తింపు, ఎమ్మెల్యే మొత్తం అనర్హత వేడి పడుతుందని రావడం తప్ప పబ్లిక్ మీద ఇంట్రెస్ట్ మీద ఏం రావడం లేదు. ఇది మామూలుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నొక్కుడు కార్యక్రమం తప్ప కథం కార్యక్రమాలు ఎందుకు పనికిరాలేదు ఇతను. ఈ నొక్కుడు కార్యక్రమం అంటాడు. ఆ నొక్కుడు ఎవడికి నొక్కిండో, ఎవడిగా ఏం చేసిండో ఎవడికి అర్థం కాదు. అతని ఏది అసెంబ్లీ మీద, ప్రజా సమస్యల మీద ప్రేమ ఉండి మటుకు రేపు రావడం లేదు. అతనికి అనర్హత వేడి పడుతుందనే దాని మీదే వచ్చాడు. మరి అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల తరపున పోరాటానికి అసెంబ్లీకి వెళ్లకుండా పదవి పోతుందన్న భయంతో అసెంబ్లీకి వెళ్తే అంతవరకు కరెక్ట్. తన పోరాటం అంతా క్రిమినల్ ని సేవ్ చేసుకోవడం తప్ప తను చేసిందంటూ పబ్లిక్ అంటూ ఏమి లేదు. క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ క్రిమినల్స్ ని ప్రోత్సహించడానికి తప్ప ఈ 5 years మామూలుగా పబ్లిక్ మీద ఇంట్రెస్ట్ లేనే లేదు. అలా రేపు అసెంబ్లీ జరగబోతా ఉంది కదా, ఈ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అని చెప్పి వార్తలు. ఏంటి, ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్వార్థపరుడండి. ఏదో రాష్ట్రానికి కోసమో ప్రజల కోసమో చేద్దామని చెప్పేసి మాత్రం నాకు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జీ వేరే, ఈ నాలెడ్జీ వేరండి. ఆయన ఏంటంటే ₹1 కింద ప్రజలకి, రాష్ట్రానికి ఆయనకు సాయపడ్డాడు, చేశాడండి. కానీ ఆ వారసత్వం అనేది వీళ్ళు లేదండి. జగన్మోహన్ రెడ్డి అంటే అవకాశవాది, స్వార్థపరుడు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కాపాడడం కోసము, ఆయన మీద ఉన్న కేసులు దాన్ని మాఫీ చేసుకోవడం కోసమే ఆయన రాజకీయ కోసం పోరాడుతున్నాడు తప్ప పదవి కోసం ఆశిస్తున్నాడు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం, రాష్ట్రాన్ని మేలు చేద్దాం అని మాత్రం నాకు ఇట్టి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసాం, ప్రమాణ స్వీకారం రోజు కూడా ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. కానీ ఈసారి 1 గంట ఉండబోతున్నాడు అసెంబ్లీలో అని చెప్పి వార్తలు. స్పీకర్ గానీ, డిప్యూటీ స్పీకర్ గానీ 60 రోజులు రాకపోతే రాజ్యాంగం ప్రకారం తన పదవిని తొలగించేటువంటి అవకాశం ఉందని చెప్పి లేఖలు పంపడంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేటువంటి ఆలోచనలో ఉన్నాడని. అంటే ప్రజా సమస్యల పైన ఇప్పుడు ఆయన ప్రజా సమస్యల మీద పోరాడడానికి వెళ్ళడానికి సరే ఇప్పుడు ప్రజలకి అన్ని కూడా బాగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం
తర్వాత ఏంటంటే ప్రజలకి అన్ని కూడా మామూలుగానే అన్ని చదువుతున్నాయండి. ఇంకేం మాట్లాడుతున్నాయి ప్రజల కోసం మాట్లాడక లేదు అసలు. అసెంబ్లీలోని ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించేటువంటి అవసరం లేదు జగన్మోహన్ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆడక ముందే వీళ్ళు ఏంటంటే అన్ని కూడా సక్రమంగా ప్రజలకి రాష్ట్రానికి చేయవలసినటువంటి పనులు ప్రజలు చేయవలసినటువంటి అన్ని అభివృద్ధి పనులు కూడా బాగానే చేస్తారండి. ఇంకేం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు? అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడానికి లేదండి. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడానికి ముందు స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్ ఏమి తీసుకోకుండా 60 రోజులు రాకపోతే తను తొలగించేటువంటి హక్కు స్పీకర్ కు ఉంది. అంటే అసలు పర్మిషన్ తీసుకోకపోవడం తెలిసి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? దీన్ని బట్టి అర్థమైపోతుంది మీకు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ డుమ్మా కొట్టి ఈ రోజు ఎటువంటి పర్మిషన్ లేకుండా అసెంబ్లీకి వెళ్ళి ఎదుటి వాళ్ళని ఉన్న ప్రభుత్వాన్ని ఎత్తి మాటలు పోవడానికి వెళ్తానంటే ఎలా వెళ్తున్నాడు? అసలు ఇది కరెక్ట్ అయిన మాట అన్నది. 5 సంవత్సరాలు సీఎం చేసి ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళి ఇంతవరకు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇన్ని కార్యక్రమాలకు వెళ్ళి వెళ్ళకుండా ఈ రోజు వెళ్ళడానికి కారణం ఏంటి? వెళ్ళి ఏమడుగుతాడు? ఎలా వెళ్తాడు అసలు అసెంబ్లీకి? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, లేదంటే ఎమ్మెల్యేగా ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి పార్టీ నుంచి ప్రజా సమస్యల పైన పోరాడే వ్యక్తి కేవలం గంట మాత్రమే ఉంటాడని కూడా వార్తలు. ఎందుకు ఆ గంట కూడా అసెంబ్లీలో? అసలు గంట కాదు కదా, గంట అయినా సరే ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? అసలు గంటే ఉంటాడు 2 గంటలే ఉంటాడు అన్నది అది అక్కడ కరెక్ట్ మాట కాదు. అది అంటే గంట కోసమే వెళ్ళి ప్రజల కోసం మాట్లాడుతుంది, ఇంకా సమస్య మరి లేవు. అంటే ఈ గంటలో సమస్యలన్నీ క్లియర్ అయిపోతే మాట్లాడేస్తాడా? మొత్తం ఈ 8 నెలల్లో ఉన్నటువంటి జరిగినటువంటి దీని గురించి అన్ని గంటలో మాట్లాడేస్తాడా? అది కరెక్ట్ మాట. అది కరెక్ట్ మాట కాదు. అది ఆయన ఏదో ఆయన తాలూకా దీని మీద ప్రజలకి సానుభూతి కలని చెప్పి ఉద్దేశం అదే ఇంటి వెళ్తాడు తప్ప అది గంట వెళ్తాడు, అరగంట వెళ్తాడా, 30 గంట వెళ్తాడు అది టైం తప్పకూడదు. అసలు ఇది ఇంతవరకు నాకు కుదరలేదు, నేను ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల నేను అసెంబ్లీకి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఏదో మళ్ళీ నేను వచ్చి అసెంబ్లీకి వెళ్ళి మీ తరపున మాట్లాడే వస్తానని చెప్పేసి అంటే బాగుంటది. కానీ గంటే ఉంటాను అరగంటే ఉంటాను అంటే ఏది 3 మొక్కలు సీఎం అన్నట్టు అంటే ఇది గంట ముఖ్యమంత్రి అరగంట ముఖ్యమంత్రి కాదు కదా. అది కరెక్ట్ మాట కాదు, తప్పుడు మాట. అది ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి నా పదవి పోతుందన్న భయంతోనే కేవలం అసెంబ్లీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అంటున్నాడు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? పదవి పోతుందన్న భయంతో అసెంబ్లీకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? పదవి వ్యామోహపరుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. డబ్బు వ్యామోహము, పదవి వ్యామోహము, ఆయన మీద ఉన్నటువంటి కేసులకి ఎటువంటి ఇది లేకుండా ఎవరిని పట్టుకుంటే ఏదవుతుంది అనే ఉద్దేశం ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి రకంగా బిహేవ్ చేస్తాను తప్ప ప్రజల కోసం మాట్లాడదామన్నటువంటి మాట అసత్యం, తప్పుడు మాట. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీని కానీ అసెంబ్లీలో ఏ విధంగా వేధించారో లేదంటే అసెంబ్లీలో ఏ విధంగా ఆరోపణలు చేశారో చూసాం కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి నాయకుల మాటలు. వాళ్ళు ఉన్నారని ఒక మాట అంటారు, వాళ్ళు లేని ఒక మాట అంటారు. ఉన్నా లేకపోయినా ఉన్నదన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండేది. అందులో ఇప్పుడు ఏంటంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇంకా చాలా క్రమశిక్షగా అసెంబ్లీ అనేది సాగుతున్నది. ఇది వరకు అసెంబ్లీ ఏంటంటే బరిగొడ్లు కాసుకున్న వాళ్ళకి అసెంబ్లీలోని అసభ్యంగా మాట్లాడుకోవడం, ఆ కొడాలని అనేవాడు, తర్వాత పేరున్న అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ప్రజాప్రతినిధులా లేదంటే బరిగొడ్లు కాసుకున్నటువంటి ఇళ్ళ అని ఆ రకంగా దీన్ని చూపించమాట. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు జగన్ అసెంబ్లీలోకి వెళ్తే ఏర్పడతాయి. కూటమి అలా చేసిద్దా? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఇందులో అవుతుంది, ఇందులో అటువంటి అసభ్యంగా మాటలు కానీ అదేంటి ఇంకొకళ్ళు ఎత్తిపోట్టే మాటలు కానీ ఇంకొకళ్ళు ఏ రకంగా విమర్శలు కానీ ఏం లేదు కదా. అంతా ఏంటంటే ప్రజలకి ఏంటంటే చేయాలి, ఎలా చేయాలి, ఇచ్చిన హామీ ఏ రకంగా నెరవేర్చి రావాలి, దీనికి ఇచ్చినటువంటి పథకాలు మనం ఏ రకంగా మనం నెరవేర్చాలి, రాష్ట్రం అప్పుల పనులు అయిపోయింది, అప్పులు ఏ రకంగా మనం పూడ్చాలి, అప్పులు తీర్చడానికి మనం ఎటువంటి డెవలప్మెంట్ చేసుకోవాలనే దానికోసం ఆలోచిస్తుంది తప్ప ఒక నిద్రపడదాము వాడు చేసిన పని మంచి పని కాదని చెప్పేసి ఇంతవరకు అసెంబ్లీలోని ఎవరు మాట్లాడలేదు.